హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి నవోదయ విద్యాలయ సమితి అన్నమాట. ఎన్విఎస్ 2024కి సంబంధించి మనకి 1377 నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే 22 మార్చి 2024 స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 30th ఏప్రిల్ 2024 5 PM అయితే లాస్ట్ డేట్ అనమాట. అలాగే ఫీజు పే చేయడానికి కూడా మనకి 30th ఏప్రిల్ 2024 5 PM అనేది లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి 2nd మే నుంచి 4th మే వరకు అయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి టోటల్గా 1377 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అనమాట 121 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO అనమాట 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఆడిట్ అసిస్టెంట్ ఒక 12 ఉన్నాయి. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఒక 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే లీగల్ అసిస్టెంట్ అనమాట ఒక పోస్ట్ మాత్రమే ఉంది. అలాగే స్టెనోగ్రాఫర్స్ ఒక 23 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే క్యాటరింగ్ సూపర్వైజర్ అనమాట 78 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనమాట JSE అంటారు. ఇవి ఒక 381 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్ అనమాట 128 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ల్యాబ్ అటెండెంట్ 161 వేకెన్సీస్. అలాగే మెస్ హెల్పర్ ఒక 442 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట MTS ఒక 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్రీఫ్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ అయితే సరిపోతుంది అనమాట. అలాగే మెస్ హెల్పర్స్కి అయితే 10th పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ లేదంటే ఇంటర్ విత్ సైన్స్ అయినా పర్వాలేదు అనమాట. ఈ ల్యాబ్ అటెండెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ పోస్ట్కి సంబంధించి 10th పాటు ITI అయితే కావాలన్నమాట. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో కానీ లేకపోతే వైర్మెన్ ట్రేడ్లో కానీ ఇంకా కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ JSAకి సంబంధించి ఇంటర్ పాస్ అవ్వాలి. అలాగే టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట కంప్యూటర్ మీద. అలాగే క్యాటరింగ్ సూపర్వైజర్కి సంబంధించి హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ ఉంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి BCA కానీ BSc కానీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైనా పర్వాలేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్కి కూడా సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు స్టెనోగ్రఫీ ఉంటే సరిపోతుంది. లీగల్ అసిస్టెంట్కి సంబంధించి LLB అయితే ఉండాలి. అలాగే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ అనమాట మాస్టర్స్ డిగ్రీ అయితే కావాలి. హిందీ విత్ ఇంగ్లీషు లేదంటే ఇంగ్లీష్ విత్ హిందీ ఎలా అయినా పర్వాలేదు. అలాగే ఆడిట్ అసిస్టెంట్ అనమాట BComతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట. ఇంకా ఫీమేల్ స్టాఫ్ నర్సింగ్కి సంబంధించి BSc నర్సింగ్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి స్టాఫ్ నర్స్కి సంబంధించి ఏజ్ అప్ టు 35 years అనమాట. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 23 to 33 years. అలాగే ఆడిట్ అసిస్టెంట్కి సంబంధించి 30 years అప్పర్ ఏజ్ అనమాట. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి 32 years అప్పర్ ఏజ్. అలాగే లీగల్ అసిస్టెంట్కి సంబంధించి 23 to 35 years అనమాట. స్టెనోగ్రాఫర్కి సంబంధించి 27 years అనమాట. కంప్యూటర్ ఆపరేటర్కి 30 years. క్యాటరింగ్ సూపర్వైజర్ 35 years. అలాగే ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అలాగే సెక్రటరియల్ అసిస్టెంట్కి సంబంధించి 27 years అనమాట అప్పర్ ఏజ్. అలాగే ఎలక్ట్రీషియన్కి సంబంధించి 40 years అనమాట. అలాగే ల్యాబ్ అటెండెంట్కి 30 years. అలాగే మెస్ హెల్పర్కి కూడా 30 years. అలాగే MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 30 years అనమాట. దీనికి అదనంగా SC/ST వాళ్ళకి 5 years. అట్లాగే OBC NCL ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్కి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఫీజుకి సంబంధించి ఫీమేల్ స్టాఫ్ నర్స్కి ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళలో కూడాను జనరల్ EWS OBC NCL వాళ్ళకి ఒక 1500 rupees అయితే పే చేయాలన్నమాట. ఇంకా SC/ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే ఒక 500 rupees పే చేస్తే సరిపోతుంది. ఇదైతే ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి. ఇంకా అదర్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జనరల్ EWS OBC వాళ్ళకి ఒక ఈచ్ పోస్ట్కి 1000 rupees అయితే పే చేయాలన్నమాట. అలాగే SC/ST PWD వాళ్ళు వచ్చేసరికి ఈచ్ పోస్ట్కి 500 rupees పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడైతే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం. అలాగే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ అనమాట
ఇలా ఇచ్చారు. ఇదైతే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఎగ్జామినేషన్ సెంటర్ని చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి అఫీషియల్ లింక్ అనమాట. nvs.ntonline.in. ఇక్కడికి వచ్చేస్తే మనకి అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి న్యూ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే ఈ విధంగా అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్ 2024 నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇచ్చారు. ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. కిందకి రావాలి. ఇక్కడ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనం ఫిల్ అవుట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ సిగ్నేచరు, అలాగే ఫోటోగ్రాఫ్, అలాగే థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్మాట్స్, సైజెస్ అయితే ఇచ్చారు. అలాగే పాస్వర్డ్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అవన్నీ చదువుకున్న తర్వాత ఇది టిక్ ఆన్ అయితే చేయాలన్నమాట. ఇది టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. దీంతో లాగిన్ అయ్యేదానికి మీరు కనుక ఆధార్ కార్డుతో కనుక లాగిన్ అవ్వాలంటే మీ యొక్క పర్సనల్ ఆధార్ కార్డుతో మాత్రమే మీరు లాగిన్ అయితే అవ్వాలి. డియర్ క్యాండిడేట్, కైండ్లీ యూజ్ యువర్ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్ టు క్రియేట్ లాగిన్ యాజ్ యువర్ ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. అలాగే మనకి ఇతరుల ఆధార్ కార్డు లేదంటే ఐడెంటిటీ కార్డుతో మనం లాగిన్ అయితే కనుక మన యొక్క క్యాండిడేట్ని వీళ్ళు క్యాన్సిలేషన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి నోట్ అయితే ఇచ్చారనమాట. సో డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్ ఐడెంటిటీ కార్డ్స్. మీ యొక్క పర్సనల్ మీ యొక్క పేరుతో ఉన్నటువంటి ఆ యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే మీరు ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఆధార్ కార్డు కనుక మీకుంటే దాంతోపాటు మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదంటే మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటుంది, సెకండ్ తీసుకోవాలి. లేదు మీరు డిజిలాకర్ అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోవాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా మీకు ఈ ఏబీసీ ఐడి అనమాట, అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని ఉంటుంది. ఆ యొక్క ఐడి ఉంటే మీకు ఈ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. లేదంటే మీరు దానికి అప్లై చేసుకోవాలంటే ఏబీసీ ఐడి ఇదైతే తీసుకోవచ్చు. ఇంకా మీకు పాస్పోర్ట్ ఉంటే కనుక ఇదైతే తీసుకోవచ్చు. లేదంటే మీరు ఐ హ్యావ్ ఎన్ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ కనుక మీకు ఉంటే కనుక ఇది లాస్ట్ అయితే తీసుకోవచ్చు. ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డుతో కనుక లాగిన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఓటీపీ అయితే జనరేట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీరు కనుక ఆధార్ కార్డుతో కనుక రిజిస్టర్ అయితే మీకు ఆధార్తో ఉన్నట్టు మ్యాప్ అయినటువంటి ఫోన్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. మీరు వెరిఫై చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు ఈ లాగిన్ పేజ్ అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. చెక్ చేసుకోవాలి. ఏదైనా చేంజ్ ఉంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. జెండర్ మేల్ ఫీమేలా బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ అనమాట, జనరల్లో యూఆరా, ఇంకా జనరల్లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీలు అంటే నాన్ క్రీమీ లేయరా, ఎస్సీనే, ఎస్టీనే మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లీవింగ్ ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా మీరు కనుక రెగ్యులర్ ఎంప్లాయ్ ఆఫ్ ఎన్విఎస్ కానీ ఇంకేదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంకా పిఎస్యు కానీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నటువంటి మిస్టేక్స్ లేకుండా మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం మీ యొక్క ఈమెయిల్ ఐడి. అలాగే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఆ యొక్క మొబైల్ నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే ఇక్కడ మీరు ఇలాగ చేసుకోవాలన్నమాట. అలాగే ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉంటే మెన్షన్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఆప్షన్ అనమాట స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఐడెంటిటీ టైప్ అనమాట, ఇక్కడ మనకి బ్యాంక్ పాస్బుక్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే పాన్ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఏదైనా అదర్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది ఏదైనా సెలెక్ట్ అయితే మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ పాన్ కార్డు ఇస్తే దాని యొక్క నెంబర్ అయితే మెన్షన్ అయితే మీరు ఇక్కడ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇఫ్ యు ఆర్ ఏ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అంటే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్లు ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట.
నో పెడితే ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. అలాగే ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట, అక్కడ ప్రెమిసెస్ నెంబర్ అనమాట. సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక సబ్ లొకాలిటీ, కంట్రీ, స్టేట్ ఇవన్నీ కూడాను మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇక డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తున్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ కూడా వస్తున్నాయి. సో పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ పర్మనెంట్ అడ్రస్ను ఇది సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే కిందకి ఆటోమేటిక్గా వస్తాయి. లేదంటే ఇవి కూడా మీరు ప్రతి కాలం కూడాను ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవాలన్నమాట ఒకటి. అది వచ్చేసరికి మనకి మినిమం 8 to 13 క్యారెక్టర్ మధ్య అయితే ఉండొచ్చు అనమాట. 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య, ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబరు, ఇలాగ ఆల్ఫా న్యూమరిక్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఒక స్పెషల్ క్యారెక్టర్స్లో ఏదో ఒకటి ఇక్కడ జనరేట్ చేసుకొని అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అనేది ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేసుకొని నోట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే దీని ద్వారా మీరు దానిని రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క క్యాప్షన్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అలాగే ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసామో అదే ఇక్కడ విజిబుల్ అయితే అవుతున్నాయి అన్నమాట. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ మీ నేమ్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలి. అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మదర్స్ నేమ్, DOB, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనమాట. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. లేదంటే కనుక ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ దీని మీద క్లిక్ చేసి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. లేదా అన్ని కనుక ప్రాపర్గా ఉంటే ఇక్కడ అగ్రీ అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ OTP అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడిగా అంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి OTP వస్తుంది, వెరిఫై చేయాలన్నమాట. ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. ఒకవేళ మీకు రాకపోతే ఇక్కడ రీసెంట్ OTP అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్, ప్లీజ్ లాగిన్ టు ద అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే కింద బటన్ ఇచ్చారనమాట. అలా అప్లికేషన్ నెంబర్ కనుక మీకు తర్వాత మర్చిపోతే ఎప్పుడన్నా దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది, గ్రీన్ కలర్లో టిక్ వచ్చింది. వాళ్ళ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే బటన్స్ వచ్చాయి. అప్లై ఫర్ పోస్ట్ అనమాట, పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, అలాగే మొబైల్ వెరిఫై చేసుకోవాలి, OTP, అలాగే రివ్యూ ఉంటే చూసుకొని పేమెంట్ పే చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్టులు అన్నీ వస్తున్నాయి అనమాట. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అలాగే ఎలిజిబిలిటీని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు అన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఏ ఒక్క పోస్ట్కైనా మీరు సెలెక్ట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేయడం చోటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సపోజ్ మీరు ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ తీసుకుంటే JNV, దానికి సంబంధించి ఇంటర్మీడియట్ అనమాట, సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ 30 words per minute ఇంగ్లీష్, లేదంటే 25 words per minute హిందీలో టైప్ రైటింగ్ వచ్చిండే ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇంటర్మీడియట్ CBSE లేకపోతే స్టేట్ బోర్డ్ అనమాట దీనికి సంబంధించి. అలాగే ఇక్కడ మనకి మెస్ హెల్పర్ అలాగే ఈ పోస్టులు అన్నీ ఉన్నాయి. దానికి సంబంధించి సపోజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీని మీద క్లిక్ చేసి 10th క్లాస్ సరిపోతే దీనికి ఏం అవసరం లేదనమాట. సో మీరు అన్ని పోస్టులు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మల్టిపుల్ పోస్ట్ ఎన్నైనా కూడా మీరు మీకున్నటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫీజు మాత్రం మనకి పోస్ట్ ప్రకారం అయితే మల్టిప్లై అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అనమాట, ఇంగ్లీష్. సపోజ్ మీరు ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి టైపింగ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ హిందీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఆర్ యూ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ డైలీ వేజెస్, మీరు NVSలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో పెట్టేసి ఇక్కడ అగ్రీ అనాలి, కిందకు వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ 10th క్లాస్ ఉన్నదని చెప్పేసి మీరు పాస్ అయ్యారని చెప్పి టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే ఈ పోస్ట్ కూడా అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ వచ్చని చెప్పేసి టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు అదర్ పోస్ట్కి ఏదైనా కావాలంటే దీని మీద క్లిక్ చేసి దాని కింద మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి, అవి చెక్ చేసుకోవచ్చు అనమాట మీరు.
చెక్ చేసుకొని జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్లో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట, అన్ని ప్రాపర్గా ఉన్నాయో. ఇక్కడ నేషనాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియన్ అని చెప్పేసి. అలాగే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఇచ్చాం. అలాగే మెరిట్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి, మ్యారీడా అన్మ్యారీడా. అలాగే ఇక్కడ ప్రీవియస్కి వెళ్ళొచ్చు, సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి, అన్నీ మనం ఆటోమేటిక్గా వస్తున్నాయి అనమాట. రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ ఎంటర్ చేసాం కాబట్టి చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ప్లేస్ అని అడుగుతున్నాను, మీరు అర్బన్ ఏరియాలో ఉంటుందా లేకపోతే రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కింద తీసుకోవాలి, లేదంటే పై తీసుకోవాలన్నమాట. ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. మన ఇచ్చిన పోస్ట్ని బట్టి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ 10th క్లాస్ లేదంటే ఈక్వలెంట్ బోర్డు, మీరు ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి లేకపోతే 10th క్లాస్ టైప్ చేసుకోవాలి. ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ బోర్డు అనమాట, సిబిఎస్ఈ స్టేట్ బోర్డు, రోల్ నెంబర్ ఇలాగా మీరు దాని ప్రకారం ఎంటర్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, కాకపోతే 12th క్లాస్ అయితే 12th క్లాస్ అనమాట. ఇంకా ఎప్పుడు పాస్ అయ్యారో ఇదైతే మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. బోర్డు అనమాట, మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇదనమాట. అట్లాగే ఇక్కడ మనకి రోల్ నెంబర్ ఉంటుంది, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఐ అగ్రీ అనాలి, ఇంకా సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. మీకు కనుక గ్రేడ్ సిస్టంలో ఉంటే ఈక్వల్ పర్సంటేజ్లోకి అయితే మార్చుకోవచ్చు అనమాట. మీ యొక్క గ్రేడ్ పాయింట్స్ ఇంటూ ఆ యొక్క స్కేల్ ఉంటుంది కాబట్టి 9.5 10 దాన్ని బట్టి మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ వస్తుంది. ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీరు కంపల్సరీగా ఎస్ పెట్టి దాన్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట, లేదంటే నో పెట్టుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎగ్జామినేషన్ సిటీ చాయిస్ 3 వచ్చాయన్నమాట. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ అనంతపూర్, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం అయితే వస్తున్నాయి అనమాట. ఆ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ అవి కూడా మనకి తెలంగాణకు సంబంధించి కూడా హైదరాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, అలాగే ఖమ్మం ఉంది, మహబూబ్ నగర్, నిజామాబాద్ అనమాట. ఏదైనా 3 ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మన అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ ఫార్మాట్ 10 to 200 KB వరకు. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 4 to 30 KB వరకు. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ అనమాట, నేను ఎస్సీ ఇచ్చాను కాబట్టి దాని సర్టిఫికేట్ అడుగుతుంది. ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి అలాగే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 50 నుంచి 300 KB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. థంబ్ ఇంప్రెషన్ అనమాట, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ 10 to 200 KB వరకు జేపీజీ ఫార్మేట్లో. ఇక్కడ బ్రౌజ్ అనాలి, బ్రౌజ్ అని చెప్పేసి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మనం సిగ్నేచర్ అప్లోడ్ చేయాలంటే సిగ్నేచర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చేసుకుంటే ఇక్కడ మనకి వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చింది అనమాట. అలాగే అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ బటన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా అయితే వచ్చింది, ఇక్కడ మొబైల్ నెంబర్ వస్తున్నది, ఇక్కడ దీన్ని వెరిఫై అయితే చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది. మీరు మొబైల్ నెంబర్ ఓటీపీ చేసిన తర్వాత ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసేసి మీరు వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే వస్తుంది, ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇప్పటివరకు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా విజిబుల్ అవుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి, ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఇక్కడ బ్యాక్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ ఫైనల్ సబ్మిట్ దీని మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది, ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఫైనల్ సబ్మిట్ అని వచ్చింది. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ యూజ్ ద లింక్స్ ప్రొవైడ్ ఆన్ ద లెఫ్ట్ మెనూ బార్. మనకి లెఫ్ట్ సైడ్ అన్ని బార్స్ ఉన్నాయి, అన్ని వరుసగా ట్యాబ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అప్లోడ్ సెక్షన్ అన్నీ కూడా దాని మీద క్లిక్ చేసి అవన్నీ మార్చుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో. తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను ఇచ్చినటువంటి పోస్ట్ 2 అయితే ఇచ్చాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్. నాకు 1000 ఫీజు అయితే చూపిస్తున్నారు. ఇక ఫీజు అయితే నేను పే చేసుకోవాలి. అలాగే మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి కేటగిరీని బట్టి మీకు ఫీజు అయితే చూపిస్తారు. లాస్ట్లో ఫీజు పే చేసుకోవాలి, పే నవ్వు అనాలి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. హెచ్డిఎఫ్సి, కెనరా బ్యాంక్, ఐసిఐసి, ఎస్బీఐ అనమాట. ఇలాగ ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు. పే నవ్వు అనాలి. పే నవ్వు అంటే మనకి ఇక్కడ గేట్వే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ మీకు డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఇలా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ కూడా ఉన్నది. మీరు ఈ ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు పే చేసి
తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి 1377 MTS అలాగే సెకండరీ అసిస్టెంట్ అండ్ అదర్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో నాన్ టీచింగ్గా దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.